అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 183 ఫొటోస్తో ట్రాప్ చేసిన అనసూయ. ఇక స్టోరీలోకి వెళ్తే ఇంటర్నెట్లో తన ఫొటోస్ పోస్ట్ చేసింది విరాట్ అని నమ్మిన హాస్ని గదిలో వస్తువులన్నీ పగలగొడుతూ అతని మీద కోపం తిరక్క పిచ్చి పిచ్చిగా అరుస్తోంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజే విరాట్ గారికి నేను అపోషన్ టాబ్లెట్స్ వేసుకున్నట్టు ఎలా తెలిసింది? కేవలం ఒక పని మనిషి చెప్పిందన్న అనుమానంతో నన్ను అడిగారా, లేక నా నోటితో నిజం చెప్పడానికి ట్రిక్ ఏమైనా యూజ్ చేశారా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ అతని మీద కోపం మరింత పెంచుకుంది. ఆ రోజు రాత్రి స్నానం చేసి పడుకోవడానికి సిద్ధపడిన హాస్నికి ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఈ నెంబర్ ఎవరిది? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మాట్లాడినట్టు గుర్తులేదు అని అనుకుంటూ కాల్ అటెండ్ చేసిన హాస్నికి అటు నుండి మాట్లాడుతున్న కావ్య వాయిస్ విని ఆశ్చర్యపోయింది. ఏంటి, నా వాయిస్ విని షాక్ అయిపోయావా? దేనికే ఇంత షాక్ అయితే నేను ప్యాలెస్లో ఉన్నానని తెలిస్తే ఏమైపోతావో. పూర్ హాస్ని, నిన్ను చూస్తూ ఉంటే చాలా జాలి వేస్తుంది తెలుసా అని వ్యంగ్యంగా అంది కావ్య. ఇప్పుడు నువ్వు చెప్పేవి నమ్మేసి గుండెలు బాదుకొని ఏడవాలా? నీకంత సీన్ లేదు, కానీ నోరు మూసుకొని ఫోన్ పెట్టవే, నాకు చాలా పనుంది అని విసుగ్గా చెప్పింది హాస్ని. నా మాట నమ్మకపోతే ఇదిగో సరితకిస్తున్నాను, మాట్లాడు అంటూ ఆమె మొబైల్ని చేతిలో పెట్టి ఏదో సాధించానని గర్వంగా చూస్తూ, సైలెంట్గా ఉన్నావేంటి సరిత, మాట్లాడు, కాల్లో నీ ప్రియాతి ప్రియమైన హాస్ని మేడం ఉంది అని పొగరుగా నవ్వింది. ఛీ, ఇలాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదు. హాస్ని మేడంని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో కావాలని నాతో మాట్లాడిస్తోంది అని లోపల తిట్టుకుంటూ, మేడం బాగున్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని ఆప్యాయంగా అడిగింది సరిత. నేను బాగున్నాను సరిత, సరే విరాట్ గారిని జాగ్రత్తగా చూసుకో అని కాల్ కట్ చేసి, ఇన్ని రోజులు కోపమే ఉందనుకున్నాను, ఈరోజు నన్ను కాదని వేరొకరితో ఉండటానికి సిద్ధపడ్డారు. కానీ అసలు నేనేం చెప్పాలనుకుంటున్నానో కూడా తెలుసుకోలేదు. ఇదేనా నన్ను అర్థం చేసుకున్నది? ఇలాంటి వ్యక్తి కోసమా నేను ఇంతటి బాధను అనుభవిస్తుంది అని కన్నీళ్లు పెట్టుకుంది. అంతలోనే ఒక పక్క ఇదంతా కావాలని ఆయన చేస్తున్నారు అనిపిస్తుంది, మరొక పక్క అలాంటి వారు కాదు అనిపిస్తుంది. మనసుని నమ్మాలా, మెదడుని నమ్మాలా అర్థం కావట్లేదు. కేవలం ఆయన బిడ్డను దూరం చేశానన్న కోపంతోనే ఇదంతా చేస్తున్నారా? ఇది ఎలా తెలుసుకోవాలి అని తనలో తానే మదనపడసాగింది. ఆమె ఆలోచనలో ఉండంగానే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు విరాట్. అతన్ని చూడటంతోనే మనసులో ఆనందం, బాధ ఒకేసారి కలుగుతూ ఉంటే బయటకు చూపించకుండా, మీకు నేనంటే ఇష్టం లేదు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు, పొరపాటున దారి తప్పి వచ్చారా అని కోపంగా అడిగింది హాస్ని. నేను ఎక్కడికి రావాలో ఏం చేయాలో నాకు తెలుసు, కానీ నాతో పాటు నేను ఇచ్చిన వస్తువులు కూడా నీకు నచ్చకుండా పోయాయా అని స్క్రీన్ పగిలిన మొబైల్ వైపు కోపంగా చూస్తూ అడిగాడు విరాట్. అతని చూపు ఎక్కడుందో గమనించిన హాస్ని ముభావంగా మొబైల్ చేతిలోకి తీసుకొని, మనుషుల మీద లేని ప్రేమ వస్తువుల మీద ఎందుకు? అర్థం చేసుకోలేని మనిషి పక్కనే ఉంటే మనసు కూడా ఇలాగే ముక్కలవుతుంది, అచ్చం ఈ స్క్రీన్ లాగా. అయినా ఈ మొబైల్ పగిలింది ఆ రోజు మీ వల్లే కింద పడి పగిలిపోయింది. ఈ నిందను కూడా నా మీద వేయద్దు అని సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నేను అర్థం చేసుకోవాలని చెప్తున్నావు, కానీ ఇచ్చిన అవకాశం ఉపయోగించుకొని నిజం చెప్పావా? నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నీ కడుపులో ఉన్న నా బిడ్డను కాపాడుతానని నాకు మాటిచ్చావు. నీ మీద నమ్మకంతోనే నేను ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. బదులుగా నా ప్రాణాన్ని నాకు దూరం చేశావు. పుట్టబోయే మన బిడ్డ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో నీకు తెలుసా అని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా ఆమె వైపు చూశాడు విరాట్. మన బిడ్డ మీద అసలు మీరే కాదు, నేను కూడా ఆశలు పెట్టుకున్నాను. బాధ మీకే కాదు, నాకు కూడా ఉంటుంది. విషయం తెలిసిన తర్వాత మీరు ఇంత బాధపడుతున్నారు కదా. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని చేయడానికి నా మనసు ఎంత నరకాయాతనికి గురైందో మీకు తెలుసా? ఎప్పుడూ మీ వైపు నుంచే కాదు, ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా కొంచెం ఆలోచించండి. ఇక మీతో నాకు మాటలు అనవసరం. ప్యాలెస్లో మీ ప్రియురాలు మీకోసం ఎదురు చూస్తూ ఉంది కదా, తొందరగా వెళ్ళండి అని ముఖం తిప్పుకుంది. నేను ఎక్కడ ఉండాలో ఏం చేయాలో నాకు తెలుసు, కానీ మహేంద్ర ఇక్కడికెందుకు వచ్చాడు అని సూటిగా అడిగాడు. ఆ విషయం మీకెందుకు చెప్పాలి? మీకు నచ్చినట్టు మీరు చేస్తున్నప్పుడు నాకు నచ్చినట్టు చేసే హక్కు నాకు కూడా ఉంటుంది కదా, చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని మొండిగా మాట్లాడింది హాస్ని. అనవసరంగా విషయాన్ని పెద్దది చేయకు.
ఇంకొక్కసారి మహేంద్రని కలిసినట్టు తెలిసిందో నిన్నేం చేస్తానో నువ్వు ఊహించలేవు. పాత విరాట్ని బయటకు తీసుకొస్తే తట్టుకోలేవు హాస్ని, జాగ్రత్త అని చెప్పి కోపంగా బయటకు వెళ్ళిపోయాడు విరాట్. మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళిన విరాట్ ఒక నిర్ణయానికి వచ్చి మహేంద్రవర్మను తన క్యాబిన్కి రమ్మని పిలిచి చెప్పాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన మహేంద్రవర్మను సీరియస్గా చూస్తూ, హాస్ని కలవాల్సిన అవసరం నీకేంటి? తనకు దూరంగా ఉండమని నీకింతకు ముందే వార్నింగ్ ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు అదే ప్రయత్నం చేశావు? మళ్ళీ ఇలాంటి సమస్యలు తన నెత్తిన ఎందుకు పెడుతున్నావు అని అడిగాడు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫొటోస్ గురించి మాట్లాడడానికి వెళ్ళాను. ఆ పని చేసింది ఎవరో ఆధారాలతో సహా తనకి చూపించి నేను నిర్దోషిని అని నిరూపించుకున్నాను అని అతని కళ్ళల్లోకి సూటిగా చూశాడు మహేంద్ర. అదంతా నువ్వే చేసి మళ్ళీ కొత్తగా డ్రామా ప్లే చేస్తున్నావా? అలా చేయడానికి సిగ్గుగా లేదా అని తీవ్రంగా అడిగాడు విరాట్. నేను చేశానని మీకెవరు చెప్పారు? మీ దగ్గర ఏ ఆధారం ఉందని నన్ను నిందిస్తున్నారు అంటూ హ్యాకర్ తనకి పంపించిన ఇన్ఫర్మేషన్ మొత్తం విరాట్కి చూపించి, ఇప్పుడు దీనికి సమాధానం ఏంటో మీరే చెప్పండి అని స్ట్రైట్గా అడిగాడు. ఆ ఇన్ఫర్మేషన్ చూసిన విరాట్ షాక్ అయిపోయాడు. ఈ ఫొటోస్ నా వెబ్సైట్ నుంచి ఎలా వెళ్ళాయి అని షాక్ అయిన అతన్ని చూసి, ఇదంతా మీరే చేసి నన్నెందుకు నిందిస్తున్నారన్నయ్యా? ఈ విషయం హాస్నికి చెప్తే పొరపాటును కూడా నమ్మలేదు. మీరు ఇలా చేయలేరని నమ్మకంగా చెప్పింది. కానీ ఆ వెబ్సైట్ మీరు తప్ప మరొకరు యాక్సెస్ చేయలేరు, కనీసం హ్యాక్ చేయడానికి కూడా అవ్వదు. ఇప్పుడు కూడా మీరు కాదంటారా అని నిలదీశాడు మహేంద్రవర్మ. ఆ విషయం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హాస్నికి ఎంత దూరం ఉంటే నీకు అంత మంచిది. వెళ్ళి పని చూసుకో అని అతన్ని పంపించి ఆలోచనలో పడ్డాడు విరాట్. ఇదంతా ఎవరు చేశారో అర్థం కాక ఆలోచనలో పడిన విరాట్కు ఒక వ్యక్తి గుర్తుకు రావడంతో వేగంగా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళాడు. ఉదయాన్నే నిద్రలేచి కాసేపు బుద్ధుణ్ణి ధ్యానించి బ్రేక్ఫాస్ట్ ముగించిన తర్వాత రిలాక్స్డ్గా సోఫాలో కూర్చున్న అనసూయ ఉరుములేని మెరుపులా వచ్చిన విరాట్ని చూసి ఆశ్చర్యపోయింది. అతడు రావడంతోనే ఫొటోస్ ఎందుకు పబ్లిష్ చేశావు అని నేరుగా అసలు విషయం అడిగాడు. దాంతో విషయం అర్థమైన అనసూయ, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం విరాట్, ఇలారా కూర్చో, నీతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది. ఎప్పుడు తిన్నావో ఏంటో, నా చేత్తో నీకు తినిపిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది అని టాపిక్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసింది. నటించింది చాలు మామ్. ఫొటోస్ పోస్ట్ అయిన వెబ్సైట్ యాక్సెస్ నాతో పాటు నీకు మాత్రమే ఉంది. ఆ పని నేను చేయలేదంటే నువ్వే చేసావని కదా అర్థం. అసలు ఇదంతా చేయాల్సిన అవసరం నీకేముంది? ఒక ఆడపిల్ల, అందులోనూ నా భార్య, పరువును నడి బజార్లో పెట్టే హక్కు నీకెవరిచ్చారు అని ఉద్రేకంగా అడిగాడు విరాట్. నేనేం చేసినా నీ మంచి కోసమే విరాట్. ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదు, నీ భార్యగా పనికిరాదు. ఇదే విషయాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇలా చేస్తేనైనా నీ జీవితం నుంచి తప్పుకుంటుందన్న ఉద్దేశంతో ఇదంతా చేశాను. చాలా, ఇంకా ఏమన్నా చెప్పాలా అని పొగరుగా అడిగింది అనసూయ. నా కోసమని చెప్పి నా భార్యని రోడ్డున పెడతావా? నలుగురు విరాట్ భార్య ఇంకొకరితో ఎఫైర్ నడుపుతోందని నవ్వుతూ ఉంటే నీకు వినడానికి బాగుందా అని కోపాన్ని అణుచుకుంటూ అడిగాడు విరాట్. ఎవరెలా మాట్లాడుకుంటే మనకెందుకు? ఇప్పటికే 2 సార్లు పోయిన పరువు 3ోసారి పోతే మాత్రం పెద్ద తేడా ఏముంది? ఇద్దరితో తప్పు చేసిన ఆడది నీ భార్యగా ఉండటానికి నేను ఒప్పుకోను. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను చేసిన పని తప్పని నేను ఒప్పుకోను అని పంతంగా చెప్పింది అనసూయ. హాస్ని తప్పు చేయడం నీ కళ్ళారా చూసావా? ఏం జరిగిందో తెలియకుండా తన మీద నిందలు ఎలా వేస్తున్నావు? నిజానిజాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నమైనా చేశావా? జరిగిన 2 సంఘటనల్లో తన తప్పు ఏమీ లేదు. ఆ విషయం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. ఇంతకీ ఫొటోస్ ఎవరితో తీయించావో చెప్పు అని కోపంగా అడిగాడు. ఆమె ముఖం వైపు అసహ్యంగా చూసి బయటకు వెళ్ళిపోయి దాస్ని పిలిచి తన పర్సనల్ బాడీగార్డ్స్ని తీసుకురమ్మని ఆర్డర్ వేశాడు. 10 నిమిషాల్లో ఆ బాడీగార్డ్ని తీసుకొచ్చి విరాట్ కాళ్ళ దగ్గర పడేశాడు దాస్. తన కాళ్ళకున్న షూతో అతని ముఖం మీద తొక్కుతూ, నిజం చెప్తావా లేక నా పద్ధతితో చెప్పించమంటావా అని స్ట్రైట్గా అడిగాడు విరాట్. చెప్తాను సార్, తప్పైపోయింది, నన్ను క్షమించండి. ఆ రోజు సూపర్ మార్కెట్కి వెళ్తున్న మేడంను మహేంద్ర సార్ పిలిచారు. కానీ ఆమె మాట్లాడకుండా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నప్పుడు నేను ఏర్పాటు చేసిన ఒక అబ్బాయి ఆమెను తోసేశాడు. సరిగ్గా మేడం పడిపోతున్నప్పుడే నేను కెమెరా యాంగిల్ని సెట్ చేసి ఫొటోస్ తీస్తాను. ఇదంతా పెద్ద మేడం చెప్పడం వల్లే చేశాను సార్. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు సార్, నన్ను క్షమించండి అని నిజం ఒప్పుకున్నాడు. ఆ మాట వినడంతోనే వాడిని చాచి పెట్టి కొట్టి సెక్యూరిటీ మీదకు విసిరేసి వేగంగా కారులో బయలుదేరారు.
కంపెనీకి వెళ్ళే ఓపిక లేక బలరాం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న హాస్ని దగ్గరికి వేగంగా వచ్చాడు విరాట్. అతన్ని చూడటంతోనే ఆలోచనల నుండి బయటికి వచ్చి, ఇంకా ఏం మిగిలిందని ఇక్కడికి వచ్చారు? ఇంకో కొత్త విషయం ఏమన్నా తెలిసిందా అని వెటకారంగా అడిగింది. ఇంటర్నెట్లో ఫొటోస్ని నేను పోస్ట్ చేయలేదు. ఇదంతా నాకు తెలియకుండా నా వెనుక ఇదంతా చేశారు. కాదు, చేయించారు. నా నిర్లక్ష్యానికి క్షమాపణ అడుగుతున్నాను అని ఆమె చేతులు పట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకొని నేనేం చేయాలి? ఎలా జరిగినా నష్టపోయింది నేనే కదా. ఆ రోజు నేను చెప్పడానికి ప్రయత్నిస్తే ఒక్క క్షణమైనా ఆగి విన్నారా? ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్తే నేను ఒప్పుకోవాలా? అలా అయితే నా వల్ల జరిగిన పొరపాటుకి కూడా నన్ను క్షమించండి. చెల్లుకు చెల్లవుతుంది, ఏమంటారు అని సీరియస్గా అడిగింది హాస్ని. అది ఇది ఒకటి కాదు. నీ అంతటా నువ్వు నోరు తెరిచి నిజం చెప్పు. అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాను. ఆ రోజు నిన్ను అనుమానించలేదు కాబట్టి దాని గురించి ప్రశ్నించలేదు. జస్ట్ మహేంద్రని కలవడం గురించి మాత్రమే అన్నాను. దాని అర్థం నువ్వు తప్పు చేశావని కాదు. ఇప్పుడు కూడా ఫొటోస్ నేను పోస్ట్ చేశాను అనుకుంటున్నావేమోనని క్లారిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే వచ్చాను అని స్పష్టం చేశాడు విరాట్. అంత నమ్మకం ఉన్నప్పుడు నన్నెందుకు టార్చర్ చేస్తున్నారు? ఎందుకు నాకు శిక్ష విధిస్తున్నారు అని వేదనగా అడిగిన హాస్నితో, చేసిన పనిని బట్టి శిక్ష ఉంటుంది, కొన్ని తప్పులకి క్షమాపణ ఉండదు అని కోపంగా చూశాడు. అయితే అంత కష్టంగా నన్ను భరించడం ఎందుకు? డివోర్స్ ఇచ్చేయండి. కనీసం మీరైనా మీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అని ఆవేశంగా అరుస్తున్న ఆమెను బలంగా వెనక్కి నెట్టి, నీకు డివోర్స్ ఇవ్వాలా? ఇస్తానని ఎలా అనుకున్నావు? నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ జీవితం నీ జీవితం, నాకే సొంతం. నిన్ను కష్టపెట్టినా సుఖపెట్టినా నేనే ఇవ్వాలి. ఆ అవకాశం మరొకరికి లేదు అని ఆమె గొంతు చుట్టూ చేయిని బిగిస్తూ కోపంగా అన్నాడు. అన్నీ మీకు నచ్చినట్టు చేస్తే కోపం చూపిస్తూ ఉంటే ఎలా భరించాలి? అందుకే డివోర్స్ ఇవ్వమని అడిగాను. అందులో తప్పేముంది? నేనంటే మీకు ఇష్టం లేనప్పుడు ఈ బంధం కంటిన్యూ చేయడంలో అర్థం ఏముంది అని ఏమాత్రం తగ్గకుండా అడిగింది హాస్ని. మరి నాకు తెలియకుండా నా బిడ్డను దూరం చేస్తే కోపం కాక ఇంకేమొస్తుంది? నువ్వు చేసిన పనికి నేను కోపంగా ఉండటం తప్ప ఎన్ని అవకాశాలు ఇచ్చాను? కనీసం ఒక్కసారైనా నోరు విప్పి నిజం చెప్పావా? ఇప్పటికి కూడా నిజం చెప్పి సాల్వ్ చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు. ఇంకేం చేయమంటావు? అలాగే నీకు డివోర్స్ ఇవ్వడం ఎప్పటికీ కుదరదు. లేని కోపం చూపించి నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు అని విసురుగా వదిలి బయటికి వెళ్ళిపోయాడు. దాంతో బలంగా ఊపిరి పీల్చుకుంటూ, ఏం చేస్తే మీ కోపం తగ్గుతుంది విరాట్ గారు? మీకు దూరంగా నేను ఉండలేకపోతున్నాను. ప్లీజ్ వెనక్కి రండి, ప్లీజ్ విరాట్ గారు అని ఏడుస్తూ ఉండిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు విరాట్. అతని చూడటంతోనే ప్రేమ ఒలకబోస్తూ, రా విరాట్, నీకు ఇష్టమైన డిషెస్ నేనే స్వయంగా ప్రిపేర్ చేశాను. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పు అని అతని ప్లేట్లోకి ఒక్కొక్క ఐటెం సర్వ్ చేసింది కావ్య. ఆ ఐటమ్స్ చూడటంతోనే సరితను పిలిచి, మార్నింగ్ ఇంత హెవీ ఫుడ్ తిననని నీకు తెలియదా? వెళ్ళి నా మెనూ ప్రకారం తీసుకురా అంటూ ప్లేట్ని పక్కకు తోశాడు. అది చూసిన కావ్య, నీకోసమని ఎంతో కష్టపడి ప్రిపేర్ చేశాను. ఇలా చేయడం ఏమీ బాగోలేదు విరాట్. కనీసం కొంచెమైనా టేస్ట్ చేసి చెప్పు అని రిక్వెస్ట్ చేసింది. ఆమె వైపు కనీసం చూడకుండా సరిత తెచ్చిన బ్రేక్ఫాస్ట్ తినడం ముగించి పైకి లేస్తూ, నా పర్మిషన్ లేకుండా ప్యాలెస్కి రావడమే తప్పంటే రోజుల తరబడి ఇక్కడే తిష్ట వేసి కూర్చున్నావు. ఒక పెళ్ళి కాని అమ్మాయి ఒంటరిగా ఉన్న మొగాడి ఇంట్లో ఉండకూడదని నీకు తెలియదా? వెంటనే మీ ఇంటికి వెళ్ళిపో అని ముఖం మీదే చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు విరాట్. అతని మాటలకి షాక్తో నోరు తెరుచుకొని నిలబడిపోయింది కావ్య. ఇప్పుడు కావ్య ఏం చేస్తుంది? తన తల్లి గురించి నిజం విరాట్ తెలుసుకుంటాడా? వాళ్ళిద్దరి మధ్యలో సమస్యలు ఎప్పటికీ సాల్వ్ అవుతాయి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.